హాయ్ ఎవ్రీవన్, నేను ఈ వీడియోలో మోడల్ 9 నుంచి కంటిన్యూ చేస్తున్నాను నెంబర్ సిరీస్. అయితే మోడల్ 9 కొంచెం మనకు డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో ఫాలో అయ్యే లాజిక్స్ ఏముంటాయంటే n² + 1, n² - 1, n² + n, n² - n. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2, 5, 10, 17, 26, 37. ఫస్ట్ అయితే దీనికి మనం చూద్దాము. ఇక్కడ ఈ ఫస్ట్ లాజిక్ వస్తుందో లేదో. 1² + 1. ఇక్కడ మనం n = 1, 2, 3, 4 అండ్ సో అలా తీసుకోవాలి. ఫస్ట్ 1 తీసుకుంటే 1² + 1 2 వస్తుంది. 2² + 1 4 + 1 5. నెక్స్ట్ 3² + 1 అంటే 3 3 9, 9 + 1 10. 4² + 1 అంటే 16 + 1 = 17. 5² + 1 25 + 1 = 26. 6² + 1 అంటే 36 + 1 = 37. ఇవన్నీ వచ్చేసాయి మనకి. 2, 5, 10, 17, 26, 37. 2, 5, 10, 17, 26, 27. నెక్స్ట్ నెంబర్ రావాలంటే 7తో చేయాలి. 7² + 1 7 7 49 + 1 = 50. దీని ఆన్సర్ వచ్చేసి 50. మనం ఇదంతా గుర్తుపెట్టుకోవాలా ఎలా అంటే కొన్ని ఈజీ కూడా ఉంటాయి. మనం ఇక్కడ డిఫరెన్స్ చూసామంటే 2 + 3 చేస్తే 5 వస్తుంది. 5కి +5 చేస్తే వస్తుంది. 10కి +7. దీనికి +9 చేస్తే వస్తుంది. దీనికి +11 చేస్తే వస్తుంది. అలా ఇక్కడ ఏమైంది, మనకి ఆడ్ నెంబర్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారనమాట. కాన్సిక్యూటివ్ నెంబర్స్ నేను ఇంతకుముందు మోడల్స్లో చెప్పినట్టు అలా కూడా చేసుకోవచ్చు, ఏం కాదు. తర్వాత మనము ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 0, 3, 8, 15, 24. ఇక్కడ n² - 1 అనే లాజిక్ వర్క్ అవుతుంది. ఫస్ట్ అయితే n = 1, 2, 3, 4 అండ్ సో ఆన్. 1² - 1 = 0. 2² - 1 4 - 1 = 3. నెక్స్ట్ 3² - 1 9 - 1 = 8. నెక్స్ట్ 4² - 1 16 - 1 = 15. నెక్స్ట్ 5² - 1 అంటే 25 - 1 = 24. 0, 3, 8, 15, 24. 0, 3, 8, 15, 24 లాజిక్ వర్క్ అయింది. నెక్స్ట్ 6² - 1 అంటే 36 - 1 = 35. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 35 అనమాట. ఇక్కడ మనకు వేరే ఏదైనా లాజిక్ ఉందని చూద్దాము. 0 + 3 చేస్తే వస్తుంది. +5 ఇక్కడ +7 ఇక్కడ +9 ఇక్కడ +11. సో ఈ ట్రెడిషనల్ మెథడ్స్ కాకుండా మనం డైరెక్ట్గా కాన్సిక్యూటివ్ నెంబర్స్ని ఇక్కడ ఆడ్ నెంబర్స్ వచ్చాయి. ఇట్లా మనం డిఫరెన్స్ చూస్తే ఈజీగా తెలిసిపోతుంది. ఫస్ట్ అయితే మనం సిరీస్ చూసినప్పుడే మనం డిఫరెన్స్ కనుక్కోవాలి. అలా అయితే మనకి లాజిక్ ఏముందని క్లియర్గా తెలిసిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 2, 6, 12, 20, 30. ఇక్కడ మనకి ఏ లాజిక్ అవుతుంది అంటే n² + n అండ్ n = 1, 2, 3 అండ్ సో ఆన్ అనమాట. ఫస్ట్ అయితే 1² + 1 2² + 2 t² + 3 4² + 4 5² + 5 ఇవన్నీ రాసి పెట్టుకుందాం. 1 + 1 2 4 + 6 4 + 2 6 3² 9 + 3 12 16 + 4 20 25 + 5 = 30. సేమ్ వచ్చాయా? 2 6 12 20 30 సేమ్ వచ్చినాయి. 6² + 6 కూడా చేసేద్దాం. 36 + 6 ఎంత వస్తుంది? 42. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 42. ఇక్కడ ఏమైనా వర్క్ అవుతుందో చూద్దాం. 2కి +4 చేస్తే 6 వస్తుంది. 6కి +6 నెక్స్ట్ దీనికి +8 దీనికి +10. అంటే ఇక్కడ ఈవెన్ నెంబర్సే 4 6 8 10. ఇక్కడ +12 చేస్తే వస్తుందా? వస్తుంది. సో ఇక్కడ కూడా వర్క్ అవుతుంది ఆ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్. ఈ ట్రెడిషనల్ మెథడ్ అవసరం లేకుండా ఈ లాజిక్ ఇంకా కాన్సిక్యూటివ్ నెంబర్స్తో మనం వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెథడ్ మోడల్
10. ఈ మోడల్ టూల్లో మనం వాడే లాజిక్ వేసి n క్యూబ్ ప్లస్ 1, n క్యూబ్ మైనస్ 1, n క్యూబ్ మైనస్ n, n క్యూబ్ ప్లస్ n. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2, 9, 28, 65, అండ్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనం ఈ లాజిక్ యూస్ చేద్దాం. 1 క్యూబ్ ప్లస్ 1 తెలిసిందే కదా, n ఈక్వల్స్ టు 1, 2, 3 అండ్ సో ఆన్. 2 క్యూబ్ ప్లస్ 1, 3 క్యూబ్ ప్లస్ 1, 4 క్యూబ్ ప్లస్ 1, 5 క్యూబ్ ప్లస్ 1. 1 క్యూబ్ ప్లస్ 1 2 వస్తుంది. 2 క్యూబ్ అంటే 8 ప్లస్ 1 9. 3 క్యూబ్ 27 ప్లస్ 1 సో 28. 64 ప్లస్ 1 65. 125 ప్లస్ 1 126. 2 9 28 65 126. సో ఆన్సర్ 126. ఇక్కడ మనం వేరే లాజిక్ ఏమైనా వర్క్ అవుతుందేమో చూద్దాం. ఒకసారి ట్రై చేద్దాం, వస్తుందో లేదో తెలీదు. ఇక్కడ 2కి 9కి ఎంత ఉంటుంది మనకి డిఫరెన్స్? 7 ప్లస్ 2. 2కి ప్లస్ 7 చేస్తే 9 వస్తుంది. 9కి ప్లస్ 19 చేస్తే 28 వస్తుంది. 28కి ప్లస్ 37 చేస్తే వస్తుంది 65. అండ్ ఈ రెండింటికి వచ్చేసి 61 వస్తుంది. సో ఇక్కడ ఏమైనా లాజిక్ అనిపిస్తుందా మనకి? 7కి 19కి 37కి అసలు లాజికే లేదు. మనం ఇంతకుముందు మోడల్ 9లో చూసినట్లు ఏదేమైనా కాన్సిక్యూటివ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ యాడ్ అవుతున్నాయి అంటే లేదు. దీనికి ఈ లాజిక్ ఒకటే వర్కౌట్ ఉంది. n క్యూబ్ ప్లస్ 1లో ఈ క్యూబ్స్ ఉన్న దాంట్లో అలా వర్క్ అవ్వదు అనమాట. మనం ఇలా ఏమైనా ఫార్ములా అప్లికబుల్ అయ్యిందా దీంట్లో అనేసి చూడాలి. ఇదొకటే అనమాట మనకి ఉండే సొల్యూషన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 0, 26, 124 క్వశ్చన్ మార్క్. ఇక్కడ సేమ్ n ఈక్వల్స్ టు 1, 2, 3 అండ్ సో ఆన్. 1 క్యూబ్ మైనస్ 1, 2 క్యూబ్ మైనస్ 1, 3 క్యూబ్ మైనస్ 1, 4 క్యూబ్ మైనస్ 1. 1 మైనస్ 1 0, 8 మైనస్ 1 7, 27 మైనస్ 1 26, 64 మైనస్ 1 63. ఈ మోడల్ వర్క్ అవ్వలేదు ఇక్కడ. మరి ఏమవుతుంది? ఇక్కడ చూసారా 0, 26 అంటే ఒక నెంబర్ని స్కిప్ చేస్తున్నారు. ఇక్కడ మనం 5 క్యూబ్ చేసి చూద్దాం. 5 క్యూబ్ మైనస్ 1 125 మైనస్ 1 124. సో ఇప్పుడు అర్థమైందా? అంటే ఒక నెంబర్ని స్కిప్ చేస్తున్నారనమాట వీళ్ళు. 0, 26, 124 అంటే ఆడ్ నెంబర్స్ 1, 3, 5. నెక్స్ట్ మనకి ఏమొస్తుంది? 6 అవసరం లేదు, ఈవెన్ నెంబర్స్ తీసుకోవడం లేదు, ఓన్లీ ఆడ్ నెంబర్స్ కాబట్టి 7 క్యూబ్ చూద్దాం. 7 క్యూబ్ మైనస్ 1 అంటే 343 మైనస్ 1 342. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 342 అనమాట. ఇలా ఇక్కడ కూడా మనకి వేరే లాజిక్ ఏమి ఉండదు. ఒకసారి ట్రై చేద్దాం కావాలంటే. దీనికి 26 ఉంటుంది, దీనికి వచ్చేసి డిఫరెన్స్ ఎంత? 98. నెక్స్ట్ దీనికి డిఫరెన్స్ చూద్దాం. 342 124 3 8 1 218. ఇక్కడ మనకి 26కి 98కి 288కి పెద్దగా ఏం అనిపించడం లేదు. సో ఈ క్యూబ్స్ వాటికి మనకు వేరే లాజిక్ ఏమి ఉండదు. ఈ ఫార్ములా ఏదైతే ఉందో n క్యూబ్ మైనస్ 1 అదే మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇంకా మనం సేమ్ దీనిలాగే n క్యూబ్ మైనస్ n క్యూబ్ ప్లస్ 1 కూడా వర్క్ అవుతుంది. అది ఒక్కసారి చూద్దాం. ఈ క్వశ్చన్లో లాజిక్ వచ్చేసి n క్యూబ్ ప్లస్ n అనమాట. n ఈక్వల్స్ టు 1, 2, 3 అండ్ సో ఆన్. 1 క్యూబ్ ప్లస్ 1 వచ్చేసి 1, 2 క్యూబ్ ప్లస్ 2 n క్యూబ్ ప్లస్ n కాబట్టి 8 ప్లస్ 2 ఈక్వల్స్ టు 10. నెక్స్ట్ 3 క్యూబ్ ప్లస్ 3 27 ప్లస్ 3 ఈక్వల్స్ టు 30. నెక్స్ట్ 4 క్యూబ్ ప్లస్ 4 64 ప్లస్ 4 ఈక్వల్స్ టు 68. 1 10 30 68. 1 ఇక్కడ 10 కాదు 9. ఇది వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ వచ్చిన యూజ్ చేసిన లాజిక్ వచ్చి n క్యూబ్ ప్లస్ n, వేర్ n ఈక్వల్స్ టు 1, 2, 3 అండ్ సో ఆన్. ఫస్ట్ 1 క్యూబ్ ప్లస్ 1, 2 క్యూబ్ ప్లస్ 2, 3 క్యూబ్ ప్లస్ 3, 4 క్యూబ్ ప్లస్ 4, 1 ప్లస్ 1 2, 8 ప్లస్ 2 10.
9 క్యూబ్ వచ్చేసి 27 ప్లస్ 3 వచ్చేసి 30. 4 క్యూబ్ 64 ప్లస్ 4 వచ్చేసి 68. సో 210 30 68, 210 30 68. ఓకే, నెక్స్ట్ ఇది రావడానికి 5 క్యూబ్ ప్లస్ 5 125 ప్లస్ 5 120. సో దీని ఆన్సర్ వచ్చేసి 130 అనమాట. నెక్స్ట్ మోడల్ 11. ఇక్కడ మనకి యూస్ చేసే లాజిక్ వచ్చేసి n క్యూబ్ ప్లస్ n స్క్వేర్, n క్యూబ్ మైనస్ n స్క్వేర్, n క్యూబ్ ప్లస్ n స్క్వేర్ ప్లస్ 1, n క్యూబ్ ప్లస్ n స్క్వేర్ ప్లస్ n అనమాట. ఇవన్నీ లాజిక్స్ యూస్ అవ్వచ్చు, కానీ నార్మల్గా మనకి ఇంత డీప్ రావన్నమాట. ఇది కొంచెం కాంప్లెక్స్ కేస్ అనమాట, రేర్ కేస్ కూడా అని చెప్పచ్చు. అయితే దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. 2, 12, 36, 80. ఇక్కడ మనకి యూస్ చేసిన లాజిక్ వచ్చేసి n క్యూబ్ ప్లస్ n స్క్వేర్, అంటే 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్, 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్, 3 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్, 4 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్, 5 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్. 2 క్యూబ్ అంటే 8 ప్లస్ 4 12, 27 ప్లస్ 9 36, 64 ప్లస్ 16 74 80. నెక్స్ట్ 5 క్యూబ్ 125 ప్లస్ 25 150. 2 12 36 80. నెక్స్ట్ వచ్చేసి 150. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 150 అనమాట. మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 0 4 18 48 100 క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ మనం యూస్ చేసిన లాజిక్ వచ్చేసి n క్యూబ్ మైనస్ n స్క్వేర్ అనమాట. వేర్ n ఈక్వల్స్ టు 1 2 3 4 అండ్ సో ఆన్. ఇక్కడ 1 క్యూబ్ మైనస్ 1 స్క్వేర్, 2 క్యూబ్ మైనస్ 2 స్క్వేర్, 3 క్యూబ్ మైనస్ 3 స్క్వేర్, 4 క్యూబ్ మైనస్ 4 స్క్వేర్, 5 క్యూబ్ మైనస్ 5 స్క్వేర్ 0. 2 క్యూబ్ అంటే 8 మైనస్ 4 ఎంత వస్తుంది? 4 వస్తుంది. నెక్స్ట్ 27 మైనస్ 9 అంటే 18 వస్తుంది. నెక్స్ట్ 64 మైనస్ 16 ఎంత వస్తుంది? 48. నెక్స్ట్ 5 క్యూబ్ 125 మైనస్ 25 100 వస్తుంది. సో 0 4 18 48. నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి 100 అనమాట. ఇది ఒక టైప్ అనమాట మోడల్ 11లో. ఇంకోటి చూద్దాం ఈ మోడల్లో అనమాట. ఇట్లా త్రిబుల్ డిజిట్ ఉంది కదా, త్రిబుల్ ఫార్ములా, దాంట్లో లేకుంటే నెక్స్ట్ దాంట్లో ఒకటి చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ 3 13 37 81 క్వశ్చన్ మార్క్. దీనికి మనకి ఏం లాజిక్ యూజ్ అయిందంటే n క్యూబ్ ప్లస్ n స్క్వేర్ ప్లస్ n, ఈ ఫార్ములా అనమాట. ఇక్కడ n ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్. 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1, 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2, 3 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 3, 4 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 4, 5 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 5 అనమాట. 3 ఇది 8 ప్లస్ 4 ప్లస్ 2 14. నెక్స్ట్ 27 ప్లస్ 9 ప్లస్ 3 39. 64 ప్లస్ 16 ప్లస్ 4 70 86. 125 ప్లస్ 25 ప్లస్ 5 30 అవుతుంది. 155. సో 3 వచ్చేసింది. ఇక్కడ లాజిక్ వర్క్ అవ్వలేదు. ఇక్కడ ఏం రావాలి? 13 రావాలి, అంటే ప్లస్ 1 ఉండాలి. సో ఇక్కడ మనం n క్యూబ్ ప్లస్ n స్క్వేర్ ప్లస్ n కాకుండా ప్లస్ 1 తీసుకుందాం. ఇక్కడ అంతా 1 వేసుకుందాం. 1 1. ఇక్కడ 13 అవుతుంది. ఇక్కడ 29 30 36 37. నెక్స్ట్ 64 ప్లస్ 16 ఎంత? 74 80. 80 ప్లస్ 1 వచ్చేసి 81. ఇక్కడ 125 150 అవుతుంది. 150 ప్లస్ 1 వచ్చేసి 151. ఇప్పుడు మ్యాచ్ అవుతుందా? 3 13 37 81. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆన్సర్ మనకి 151 అనమాట.
సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన లాజిక్ ఇది n³ + n² + 1. ఆల్మోస్ట్ మనకి ఇంత కాంప్లెక్స్గా అడగరు, కొంచెం సింపుల్గానే అయిపోతుంది. కానీ మనం ఇవన్నీ మనకి చూసినప్పుడే ఆ లాజిక్ తెలవాలి అనుకుంటే మనం దీనిని దగ్గరగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. స్క్వేర్స్ ఇంకా క్యూబ్స్ మనకి బాగా తెలిసి ఉండాలి, బాగా బై హార్ట్ చేస్తూ ఉండాలి. సో దట్ మనకి ఏదైనా ప్రాబ్లమ్ చూసినా వెంబడే మనకి ఆ లాజిక్ తెలుస్తుంది. థ్యాంక్ యూ. మీకు నా కంటెంట్ నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.